మేడారం జాతరలో మొదటి రోజు సాయంత్రం ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుంది. అదే పగిడిదరాజు మేడారానికి చేరుకోవడం. దీన్నే భక్తులందరూ దేవతల కలయిక లేదా లగ్న ఘట్టం అని పిలుస్తారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోనగండ్ల గ్రామంలోని గద్దె నుంచి పగిడిదరాజును గిరిజన పూజారులు తీసుకొని వస్తారు. పగిడిదరాజును ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచి దానిని వెదురు కర్రలతో కట్టి భుజాలపై మోస్తూ తీసుకొని వస్తారు. ఈ ప్రయాణంలో వందలాది మంది గిరిజనులు సాంప్రదాయ ఆయుధాలతో డప్పు వాయిద్యాలతో పగిడిదరాజుకు తోడుగా నడుస్తారు. పగిడిదరాజు మేడారం సమీపంలోకి రాగానే అక్కడ అప్పటికే గద్దెపై ఉన్న సారలమ్మ తరపు పూజారులు భక్తులు ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతారు. పగిడిదరాజును తీసుకుని వచ్చి మేడారంలోని ఒక గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆయనతో పాటుగా సమ్మక్క సోదరుడు గోవిందరాజులు కూడా కొండై గ్రామం నుంచి వచ్చి గద్దెపై కొలువు తీరుతారు. ఇలా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడాన్ని జాతరలో మహాసమ్మేళనం అని అంటారు. పగిడిదరాజు గద్దెపైకి వచ్చిన తర్వాతే మరుసటి రోజున తల్లి సమ్మక్క చిలుకల గుట్ట నుండి దిగి వస్తుంది. భర్త మరియు పిల్లలు అప్పటికే అక్కడ ఉన్నారనే వార్త సమ్మక్కకు చేరగానే ఆమె తన స్థానం నుంచి కదిలి వస్తుందని భక్తుల విశ్వాసం.